నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ప్రస్తుతం మనతో పాటు యంగ్ డైనమిక్ లీడర్ వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. ఎట్లుంది 18 నెలల కాంగ్రెస్ పాలన? ఎలా ఉందో మీరే చూస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. యాక్చువల్లీ కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం నడపడం అంటే, ఇలా నడిపిస్తారని ఎవరు ఊహించని విధంగా నడుస్తూ ఉంది. కనీసం ఉన్నదైనా నడిపియాలి. ఉన్న పథకాలైనా, ఉన్న అభివృద్ధైనా అలా నిలబెట్టుకోవాలి గానీ, అది ప్రజాపాలన అన్న పేరుతో కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చింది కానీ, ప్రజల్లో మాత్రం అసంతృప్తి అట్లనే ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, గతంలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నామో గూడా తెలుసు. ఎందుకంటే మన నీళ్లు, నిధులు, నియామకాలు అని ఏ ఉద్దేశంతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టంతో తెచ్చుకున్నామో, అది గూడా మొత్తం అంతా గూడా కళ్ళ ముందు చెదిరిపోతుంటే చాలా బాధాకరంగా ఉంది. ప్రజలు గూడా అదే ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే ప్రజలు అనుకుంటున్నారా, ప్రతిపక్షాలు అనుకుంటున్నారా? ప్రతిపక్షాలు కాదండి. డెఫినెట్‌గా ఇది ప్రజల నుంచి వచ్చిన ఆవేశం, ఆందోళన. యాక్చువల్‌గా ఆవేశం కన్నా గూడా ఆందోళన, బాధనే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మనం రాష్ట్రాన్ని చాలా ఇష్టంతో, కష్టంగా ఉద్యమం చేసి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. మన రాష్ట్రం చేతులారా నాశనం అయిపోతుంది. మళ్ళీ ఏ కష్టాలతో అయితే అంటే మనం రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామో మళ్ళీ అవే కష్టాలు పడాల్సొస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈరోజు. ఈరోజు గత ఎన్నడూ గూడా కాంగ్రెస్ ప్రభుత్వంనే తీసుకోండి. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రికి లేనంత వ్యతిరేకత ఈరోజు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ప్రజలకి అర్థమైపోతుంది వాళ్ళు చేసే పాలన ఎంత ఏదైనా పాలనలో డెవలప్‌మెంట్ కనిపియాలి. నాట్ డిస్ట్రక్షన్, డెమాలిష్‌మెంట్స్ ఇవన్నీ కనిపియకూడదు. చేతులారా రాష్ట్రాన్ని మొత్తం అంతా డిస్ట్రక్ట్ చేసేసి అన్ని డెమాలిష్‌మెంట్ ఏవేవో హైడ్రా అనే సంస్థ తీసుకొస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనల ఏవేవో తీసుకొచ్చి దాన్ని చెడు వైపుకే ఎళ్తుంది కానీ, అభివృద్ధి పాలనలో గానీ, అభివృద్ధి బాటలో గానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళట్లేదు. కాబట్టి ప్రజలు ప్రతి దాంట్లోనూ, ప్రతి విషయంలోనూ ఇబ్బంది పాలే అవుతూ ఉన్నారు. కాబట్టి ఇది మేము చెప్పే ధోరణి కాదు. ప్రతి డివిజన్‌లో, ప్రతి వార్డ్‌లో, ప్రతి డిస్ట్రిక్ట్‌లో ప్రజలే బయటకొచ్చి వాళ్ళ ఆందోళనని, వాళ్ళ ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు.